ఉదాహరణకు నేను చెప్తా ఉన్నాను, ఉదాహరణకు చంద్రబాబు కట్టాలనుకుంటున్న 5 టవర్లు, వాటి టెండర్ల పరిస్థితి ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. వీళ్ళు చేసే దోపిడీ నిజంగా వీరప్పను కూడా సరిపోడు, ఆ లెవెల్ దోపిడీ. సెక్రటేరియట్లో టవర్ 1, టవర్ 2, సెక్రటేరియట్లో టవర్ 1, టవర్ 2 చూడండి, కావాలంటే మీరే స్క్రీన్ మీద కూడా చెప్తాను. హిందూ ఆర్టికల్ డేటెడ్ 27th April 2025, హిందూలో పబ్లిష్ చేసిన ఆర్టికల్. సెక్రటేరియట్లో టవర్ 1, టవర్ 2, బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 39 ఫ్లోర్స్. దీనికి 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ అప్పట్లో 2018లో అప్పట్లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ 932 కోట్లు. ఇప్పుడు అదే విలువ ఎంతో తెలుసా? 1423 కోట్లకు పెంచేశారు. పైగా టెండర్లో ఆ పెంచిన రేటుకు, టెండర్లలో పెంచిన ఆ రేటుకు మళ్ళీ 4.5% ఎక్సెస్. కరెక్ట్గా చూసుకోండి, 4.5, 5% దాటదు, మళ్ళా కరెక్ట్గా 4.5% కరెక్ట్గా ఎక్సెస్. మళ్ళీ కాంట్రాక్టర్కు నజరానా రూపేణా జిఎస్టీ, సీనరేజు, ఎన్ఏసి ట్యాక్సుల మినహాయింపుల ద్వారా మరో 257 కోట్ల రూపాయలు లబ్ధి. అంటే మొత్తంగా వీటి విలువతో కూడా కలుపుకుంటే 1762 కోట్ల రూపాయలకు చేరింది. అంటే ఇదే టవర్ 1, టవర్ 2, బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 39 ఫ్లోర్స్కు 2018లో ఖరారైన కాంట్రాక్ట్ విలువ 932 కోట్లు అయితే ఇప్పుడు అది ఏకంగా 830 కోట్ల రూపాయలు పెరిగి మొత్తం ఖర్చు 1762 కోట్లకు ఎగపాకింది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అప్పుడు కాంట్రాక్టర్ షాపూర్జీ పోలాంజీ, ఇప్పుడు కాంట్రాక్టర్ షాపూర్జీ పోలాంజీని. భలే విచిత్రంగా కనిపిస్తాయి. అలాగే టవర్ 3, టవర్ 4 తీసుకోండి. టవర్ 3, టవర్ 4లో అది కూడా బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 39 ఫ్లోర్స్. 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ అప్పట్లో 784 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ 1247 కోట్లు. ఈ 1247 కోట్లకు పెంచేసిన తర్వాత దాని మీద మళ్ళీ కరెక్ట్గా 4.54% ఎక్సెస్. తర్వాత మళ్ళీ వీళ్ళకిచ్చిన రాయితీలు జిఎస్టీ రూపేనా, సీనరేజ్ రూపేనా, ఎన్ఏసి రూపేనా వీళ్ళకిచ్చిన రాయితీలు మరో 241 కోట్ల రూపాయలు. ఇది కూడా కలుపుకుంటే మొత్తం 1545 కోట్ల రూపాయలు. అంటే 784 కోట్ల రూపాయలు కాస్త 1545 కోట్ల రూపాయలు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అప్పుడు కాంట్రాక్టర్ ఎల్ఎన్టీనే, ఇప్పుడు కాంట్రాక్టర్ ఎల్ఎన్టీనే. అలా వీటి అన్నిట్లో కూడా ఈ రేట్లలో మీకు చెప్పడం మర్చిపోయినా, ఇసుకే ఫ్రీ, ఇసుకే ఫ్రీ, అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో 4500 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీకి ఇసుక, జిఎస్టీ, సీనరేజు అన్నీ మిగతా అన్నీ కట్టుకోవాలి పాపం వాళ్ళు. ఈడ చూస్తే ఎన్నీ లేవు, రేటేమో 11,000 నుంచి 14,000. అలాగే జిఏడి టవర్ చూస్తే ఇది బేస్మెంటు, గ్రౌండ్ ఫ్లోరు ప్లస్ 49 ఫ్లోర్స్.
2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ 554 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ 844 కోట్లకు పెంచేసినారు. ఆ తర్వాత ఆ పెంచిన రేటు మీద ఆ టెండర్లు మళ్ళీ కరెక్ట్గా 4.53% ఎక్సెస్, కరెక్ట్గా 4.53% ఎక్సెస్. ఏదైనా అంతే చూసుకోండి. 4.53, 4 ఇంతకుముందు అంతే 4. టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా అది కూడా 11,000 నుంచి 13,000 చెబుతున్నారు. అది కూడా మళ్ళీ ఇన్ని రాయితీలు ఇచ్చిన తర్వాత, ఇన్ని మినహాయింపులు ఇచ్చిన తర్వాత, ఏమేమి మినహాయింపులు? జిఎస్టీ లేదు, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీలు రాయితీ, జిఎస్టీ మినహాయింపు, సీనరేజ్ మినహాయింపు, ఎన్ఏసి మినహాయింపు, ఇవన్నీ మళ్ళా కలుపుకొని ఇవన్నీ తీసేసిన తర్వాత కూడా స్క్వేర్ ఫీట్ 11,000 నుంచి 14,000 రూపాయలు. మిగతా వాళ్ళంతా ఎన్ని కూడా వేసుకోవాలా. మిగతా హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలోని కట్టే 4,500 ఇవన్నీ కూడా ఉంటాయి. ఉదాహరణకు నేను చెప్తా ఉన్నాను. ఉదాహరణకు చంద్రబాబు కట్టాలనుకుంటున్న 5 టవర్లు, వాటి టెండర్ల పరిస్థితి ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. వీళ్ళు చేసే దోపిడీ నిజంగా వీరప్పన్ కూడా సరిపోడు, ఆ లెవెల్ దోపిడీ. సెక్రటేరియట్లో టవర్ 1, టవర్ 2, సెక్రటేరియట్లో టవర్ 1, టవర్ 2 చూడండి. కావాలంటే మీరే స్క్రీన్ మీద కూడా చెప్తాను. హిందూ ఆర్టికల్ డేటెడ్ 27th April 2025, హిందూలో పబ్లిష్ చేసిన ఆర్టికల్. సెక్రటేరియట్లో టవర్ 1, టవర్ 2, బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 39 ఫ్లోర్స్. దీనికి 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ అప్పట్లో 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ 932 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ ఎంతో తెలుసా? 1,423 కోట్లకు పెంచేశారు. పైగా టెండర్లో ఆ పెంచిన రేటుకు, టెండర్లలో పెంచిన ఆ రేటుకు మళ్ళీ 4.5% ఎక్సెస్. కరెక్ట్గా చూసుకోండి, 4.5, 5% దాటదు. మళ్ళా కరెక్ట్గా 4.5% కరెక్ట్గా ఎక్సెస్. మళ్ళీ కాంట్రాక్టర్కు నజరానా రూపేణా జిఎస్టీ, సీనరేజు, ఎన్ఏసి ట్యాక్సుల మినహాయింపుల ద్వారా మరో 257 కోట్ల రూపాయలు లబ్ధి. అంటే మొత్తంగా వీటి విలువతో కూడా కలుపుకుంటే 1,762 కోట్ల రూపాయలకు చేరింది. అంటే ఇదే టవర్ 1, టవర్ 2, బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 39 ఫ్లోర్స్కు 2018లో ఖరారైన కాంట్రాక్ట్ విలువ 932 కోట్లు అయితే ఇప్పుడు అది ఏకంగా 830 కోట్ల రూపాయలు పెరిగి మొత్తం ఖర్చు 1,762 కోట్లకు ఎగబాకింది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అప్పుడు కాంట్రాక్టర్ షాపూర్జీ పోలాంజీ, ఇప్పుడు కాంట్రాక్టర్ షాపూర్జీ పోలాంజీని. భలే విచిత్రంగా కనిపిస్తాయి. అలాగే టవర్ 3, టవర్ 4 తీసుకోండి.
టవర్ 3 టవర్ 4లో అది కూడా బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 39 ఫ్లోర్స్. 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ అప్పట్లో 784 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ 1247 కోట్లు. ఈ 1247 కోట్లకు పెంచేసిన తర్వాత దాని మీద మళ్ళీ కరెక్ట్గా 4.54% ఎక్సెస్. తర్వాత మళ్ళీ వీళ్ళకిచ్చిన రాయితీలు జిఎస్టీ రూపేనా, సీనరేజ్ రూపేనా, ఎన్ఏసి రూపేనా వీళ్ళకిచ్చిన రాయితీలు మరో 241 కోట్ల రూపాయలు. ఇది కూడా కలుపుకుంటే మొత్తం 1545 కోట్ల రూపాయలు. అంటే 784 కోట్ల రూపాయలు కాస్త 1545 కోట్ల రూపాయలు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అప్పుడు కాంట్రాక్టర్ ఎల్ఎన్టీనే, ఇప్పుడు కాంట్రాక్టర్ ఎల్ఎన్టీనే. అలా వీటి అన్నిట్లో కూడా ఈ రేట్లలో మీకు చెప్పడం మర్చిపోయినా, ఇసుకే ఫ్రీ, ఇసుకే ఫ్రీ, అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో 4500 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీకి ఇసుక, జిఎస్టీ, సీనరేజు అన్నీ మిగతా అన్నీ కట్టుకోవాలి పాపం వాళ్ళు. ఈడ చూస్తే ఎన్ని లేవు, రేటేమో 11,000 నుంచి 14,000. అలాగే జిఏడి టవర్ చూస్తే ఇది బేస్మెంటు, గ్రౌండ్ ఫ్లోరు ప్లస్ 49 ఫ్లోర్స్. 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ 554 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ 844 కోట్లకు పెంచేసినారు. ఆ తర్వాత ఆ పెంచిన రేటు మీద ఆ టెండర్లు మళ్ళీ కరెక్ట్గా 4.53% ఎక్సెస్, కరెక్ట్గా 4.53% ఎక్సెస్. ఏదైనా అంతే చూసుకోండి. 4.53, 4 ఇంతకుముందు అంతే 4.54, ఇంతకుముందు 4.5 చూసుకోండి. మళ్ళీ కాంట్రాక్టర్కు